హాయ్ అండి. బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా మనం డీప్ ఫ్రై చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి చికెన్ పకోడీ లాగా, చికెన్ 65 లాగా అనిపిస్తుంది. బోన్లెస్ చికెన్ అయితే నేను హాఫ్ కిలోకి తక్కువే తీసుకున్నాను. కొద్దిగా పసుపు, కారము, గరం మసాలా, కార్న్ఫ్లోరు, సాల్టు, ఒక నిమ్మకాయలో సగభాగము నిమ్మరసం వేసుకున్నాను. అట్లానే రైస్ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. బియ్యం పిండి అంటారు అది. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేలాగా మనం కలిపేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టుకుందాము. నేను చికెన్ తెచ్చిన వెంటనే రాళ్ళు ఉప్పేసి ఒక గంట సేపు అయితే వదిలిపెట్టాను. ఎందుకంటే మనము చికెన్ తినేటప్పుడు సాఫ్ట్గా, మృదువుగా, మెత్తగా ఉంటుందండి. అలా తింటే మనకి నారలాగా అనిపించి చాలామందికి పళ్ళల్లో కూడా ఇరుక్కపోతుంది. అలా ఇరుక్కోకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో కానీ ఇలా ఉప్పు కారం పెట్టి కానీ ఒక 2 గంటలు సపరేట్గా వదిలిపెట్టినట్లయితే బయట అలా అవ్వకుండా పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చికెన్ పీసులు ఒక్కొక్కటి వేసేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకొని, కొంతమంది పచ్చిమిర్చిలు అంటే ఇష్టం, అవి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని మనకి రసం కానివ్వండి, ఏదైనా పచ్చడితో పాటు కానివ్వండి, ఇలా మనం సైడ్ డిష్గా తిన్నట్లయినా లేదంటే ఒట్టిగా తిన్నట్లయినా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.